శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. చతుషష్ఠి కళామయి ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 236వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు చతుషష్ఠి కళామయ్యై నమః అని చెప్పాలి. చతుషష్ఠి అంటే 64 అని, కళామయి అంటే కళలు కలది అని. చంద్రుని గమనం వల్ల వచ్చే ఉపచారాలు 64 అని ఇంతకు ముందు నామంలో చెప్పుకున్నాం. ఈ 64 రకాల ఉపచారాలు సూర్యుణ్ణి సమీపించేందుకు 64 రకాల మార్గాలుగా అర్థం చేసుకుంటే, సూర్యుడనే పరమేశ్వరుణ్ణి చేరడానికి అనుసరించే చంద్రుడనే అమ్మవారి 64 రకాల సమీప గమనాలనే అనగా ఉపచారాలనే 64 కళలుగా సంకేతిస్తారు. ఇటువంటి 64 కళలు కలిగిన అమ్మవారు అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. సౌందర్యలహరిలో ఆదిశంకరులు మనసుకు సంబంధించిన ఆజ్ఞాచక్రం వద్ద అమ్మవారి కిరణాలు 64 అని చెప్పడంలో కూడా ఔచిత్యం ఇదే. 64 కళలు కలిగినది అని, చతుషష్ఠి కళాస్వరూపిణి అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మహాచతుషష్ఠి కోటి యోగినీ గణ సేవిత ఇది అమ్మవారి 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మహాచతుషష్ఠి కోటి యోగినీ గణ సేవితాయే నమః అని చెప్పాలి. మహా అంటే గొప్పదైన అని, చతుషష్ఠి అంటే 64 కోట్ల అని, యోగినీ గణ అంటే యోగిని బృందముచే అని, సేవిత అంటే సేవింపబడునది అని అర్థం. శ్రీచక్రములో ప్రథమావరణం అయిన భూపురంలో మధ్య భాగంలో 8 మంది, దీనికి అటు ఇటు 10 మంది చొప్పున ఆవరణ దేవతలు మొత్తం 28 మంది ఉంటారు. మధ్యలో ఉండే 8 మంది పేర్లు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండి, మహాలక్ష్మి. వీరిలో ఒక్కొక్కరికి 8 మంది చొప్పున అక్షోభ్యాది అంశభూత శక్తి దేవతలుంటారు. అప్పుడు మొత్తం 64 మంది అవుతారు. ఈ 64 మందికి ఒక్కొక్కరికి 1 కోటి చొప్పున మొత్తం 64 కోట్ల యోగిని గణం ఉంటారు. వీళ్ళనే చతుషష్ఠి కోటి యోగినులు అంటారు. వీళ్ళంతా గొప్ప శక్తి సంపన్నులు. ఇదే విధంగా నవావరణంలో అనగా 9 ఆవరణల్లో 576 కోట్ల యోగినులుంటారు. ఇటువంటి వారి చేత సేవింపబడుతుంది కాబట్టి అమ్మవారు మహాచతుషష్ఠి కోటి యోగినీ గణ సేవిత అనే నామాన్ని పొందింది. గొప్ప శక్తి సంపన్నులైన 64 కోట్ల యోగినీ దేవతల చేత సేవింపబడునది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మను విద్య ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 238వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మను విద్యాయే నమః అని చెప్పాలి. మను విద్య అంటే మనువు చేత ఉపాసింపబడిన విద్యారూపిణి అని అర్థం. మానవ జాతికి మూల పురుషుడే మనువు. ఈ మనువు గురించి భగవద్గీతలోని జ్ఞానయోగంలో మొట్టమొదటి శ్లోకంలోనే చెప్పబడుతుంది. యోగ రహస్యాన్ని పరమాత్మ మొట్టమొదట వివస్వంతునికి ఉపదేశిస్తే, ఆ వివస్వంతుడు అనగా సూర్యుడు మనువుకు ఉపదేశించాడట. ఆ మనువు ఆ తర్వాత ఇక్ష్వాకువుకు ఉపదేశించాడట. అంటే సూర్యుని తేజస్సు నుండి సూటిగా మొట్టమొదటిగా లోకంలోకి వచ్చినవాడు మనువు అన్నమాట. ఈ మనువు నుండే మానవలోకం ఆవిర్భవించింది. మనువు రాసిందే మనుధర్మశాస్త్రం. దీన్నే మనుస్మృతి అని కూడా అంటారు. ఇటువంటి మనువు కూడా అమ్మవారిని తనదైన పద్ధతిలో ఉపాసించి ఆరాధించాడు. ఈ ఉపాసనా విధానాన్ని తెలిపే విద్యను మను విద్య అంటారు. ఈ మను విద్యలో 2 రకాలున్నాయి. భాను విద్య ఇది ప్రాతకాలంలో ఉపాసింపబడేది. చంద్ర విద్య ఇది సాయంకాలం ఉపాసింపబడేది. మను విద్య మన మనుగడకు అవసరమయ్యేది. 15 అక్షరాల మంత్రంగా 3 కూటములతో మనువు ఉపాసించిన పంచదశాక్షరీ మంత్ర స్వరూపమే అమ్మవారు కాబట్టి అమ్మవారికి మను విద్య అనే పేరు వచ్చింది. ఈ విధంగా అమ్మవారిని ఉపాసించింది మనువు ఒక్కడే కాదు, మొత్తం 12 మంది ఉన్నారు. మనువు, చంద్రుడు, కుబేరుడు, అగస్త్యుడు, లోపాముద్ర, మన్మధుడు, అగ్ని, ఇంద్రుడు, సూర్యుడు, దుర్వాసుడు, స్కందుడు, శివుడు. ఈ 12 మంది చేత శ్రీ విద్యా ఉపాసన, ఆచరణ, వ్యాప్తి జరిగింది.
మనువు ఉపాసించిన మంత్రం యొక్క స్వరూపము అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. చంద్ర విద్య ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 239వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు చంద్ర విద్యాయే నమః అని చెప్పాలి. చంద్ర విద్య అంటే చంద్రుని చేత ఉపాసింపబడిన విద్యారూపిణి అని అర్థం. చంద్రుడు చంద్రమండలములను ఆధారంగా చేసుకుని ఉపాసించు విద్యను చంద్ర విద్య అంటారు. ఇంతకు ముందు చెప్పిన నామంలో అమ్మవారి ఉపాసకులలో చంద్రుడు ఒకడు అని చెప్పబడింది. ఈ చంద్ర విద్యకు శ్రీ విద్యకు చాలా దగ్గర సంబంధం ఉంది. చంద్రుని షోడశ కళలు, తిథులు, పర్వదినాలు, నక్షత్రాలు మొదలైన లెక్కలతో ఈ చంద్ర విద్య ఉంటుంది. అంతా అమ్మవారి పరంగానే ఉంటుంది. అందుకని అమ్మవారిని చంద్ర విద్యా స్వరూపిణిగా చెప్తారు. చంద్ర విద్యా స్వరూపిణి అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. చంద్రమండల మధ్యగా ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 240వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు చంద్రమండల మధ్యగాయే నమః అని చెప్పాలి. చంద్ర అంటే చంద్ర సంబంధమైన అని అర్థం. మండల అంటే మండలమునందు అని. మధ్యగా అంటే మధ్యగా నుండునది అని. ప్రతి వ్యక్తిలోనూ సోమకందము అని ఒకటి ఉంటుంది. దీన్నే ఇంగ్లీష్లో పినియల్ గ్లాండ్ అంటారు. ఈ గ్రంథి సరిగ్గా లేకపోతే హృదయ స్పందన సరిగ్గా ఉండదు. తత్ఫలితంగా శృతి లయాత్మక జ్ఞానం నశిస్తుంది. రుద్రగ్రంథి, ఇంద్రగ్రంథి కలిసి ఉన్న స్థానం వద్ద ఇది ఉంటుంది. దీన్నే చంద్రస్థానమని, సుధాసింధువని, బిందుసరమని, మానస సరోవరమని కూడా అంటారు. చంద్రాగ్నుల సంధిస్థానం కూడా ఇదే. దీన్నే ప్రకృతి పురుషుల మేళన స్థానంగా కూడా చెప్తారు. చంద్రమండల మధ్యస్థమున ఉండునది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.